ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది మిస్టర్ మాధవ్? మొదటి ముద్దలోనే నాకు అమ్మ చేతి వంట జ్ఞాపకం వచ్చింది. నువ్వు మరిను రేఖ, నువ్వేం చేస్తావో ఏంటో. రాఘవ్ ఆఫీస్ నుంచి ఇంత ఇంపార్టెంట్ పీపుల్ వస్తున్నారు లంచ్కి. ఆయనని కాన్ఫిడెన్స్ చూడు. ఒక్కసారి కూడా బిర్యానీ రుచి చూడలేదు. చాలా రోజుల తర్వాత ఇంతమంది కోసం బిర్యానీ చేశావు. ఒక్కసారి టేస్ట్ చూడడం మంచిది. గుడ్ జాబ్ రేఖ. కొత్తిమీర ఇక్కడే వదిలేశాను. అయ్యో దుర్గమ్మ, నేను బిర్యానీని హై ఫ్లేమ్ మీద పెట్టి వెళ్ళిపోయినా. రేఖ, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? బిర్యానీ మాడిపోయింది. ఇప్పుడంత టైం కూడా లేదు ఇంకేమైనా చేయడానికి. రిలాక్స్ రేఖ, ఏదో ఒకటి ఆలోచించు. థ్యాంక్ గాడ్ బిర్యానీ అడుగున మాత్రమే మాడింది. కానీ ఈ స్మెల్ పోగొట్టడానికి నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి తీరాలి. వంట ఏదైనా సరే బ్రెడ్ని కంటే బాగా ఇంకేది స్మెల్ని అబ్జర్వ్ చేసుకోలేదు. వెళ్ళండి, మీరు కూడా మీ క్లయింట్స్తో భోజనం రుచి చూసి చెప్పండి. మిస్టర్ అనుమానం, నువ్వు నన్ను మోసం చేసావు కదా? లేదు అత్తయ్య గారు, ప్రతిక్ మీద ఒట్టు నేను బిర్యానీ మార్చేశాను. మరి ఈ చమత్కారం ఎలా జరిగిపోయింది? దుర్గమ్మ తల్లి చేసిందా? తెలియదు అత్తయ్య గారు, రేఖ ఎలా మేనేజ్ చేసిందో. మిస్టర్ సూర్యవంశీ, మీ వైఫ్ నిజంగానే చాలా చక్కటి వంటలు చేశారు. కానీ ఇక భోజనం చేసిన తర్వాత మీరు ఈ డీల్ కోసం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఐ హావ్ డిసైడెడ్, మా హౌసింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ని మేం సూర్యవంశీ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇస్తాము. కంగ్రాచ్యులేషన్స్. ఒక నిమిషం. చెప్పండి. నేనది చెప్పండి. ఐఎమ్ సారీ. సారీ, ఇది వాష్రూమ్లోనే చెయ్యాలని నాకు తెలుసు. కానీ ఇంట్లో గెస్ట్లు ఎక్కువ ఉన్నారు, అందుకే వాష్రూమ్ ఎందుకు ఆక్యుపై చేయాలి అని నేను ఇక్కడే కూర్చున్నాను. నేను వాష్రూమ్లోకి వెళ్ళిపోతాను. నో, ఇట్స్ ఓకే. నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ మీరు ఏమైనా ఎలుకలు వదిలిపెట్టారా? నాకు తెలుసు నువ్వు గండు పిలువని, కానీ ఈరోజు ఇంట్లో భోజనం చాలా బాగుంది. సో ఒకరోజు ఎలుకలు తినకుండా నువ్వు నార్మల్ ఫుడ్ తినొచ్చు. థ్యాంక్ యూ నా వంటల్ని మెచ్చుకున్నందుకు. ఇదేం పద్ధతో ఏంటో థ్యాంక్ యూ చెప్పడానికి. ఆయన నేను చెక్ చేసుకుంటాను. నేను మిస్టర్ తలపోగ్రుని అస్సలు నమ్మను. నిజంగానే తన ఇక్కడ ఎలుకను వదిలేదు కదా? థ్యాంక్ యూ చెప్పడానికి వెళ్ళావా? కానీ చెప్పలేకపోయావు కదా?
రాఘవ్ తన ఇంటికొచ్చేసరికి బాగా అలసిపోయింది. అయినా సరే తను నీ అతిథుల కోసం ఎన్ని టేస్టీ వంటలు చేసింది. అందుకే ఒక చిన్న థ్యాంక్స్, స్మాల్ పెగ్ లాంటిది. ఏమంటావు? పదాల్లో ఒక ఎంప్టీనెస్ ఉంటుంది, కానీ గొప్పతనం ఏంటంటే మనం ఏం చెప్తామో అది చేసి చూపించినప్పుడే కదా. నేను కొన్ని తప్పులు చేశాను, అవి ఇప్పుడు సరిదిద్దుకొని తీరాలి. అంటే చెప్పు రాఘవ్, చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది. నా కారణంగా తన జాబ్ పోయింది. అయితే నువ్వు రేఖకి జాబ్ ఇప్పిస్తావా? లేదు మావయ్య, రేఖకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నేను ఒకవేళ తనకి జాబ్ ఇప్పించినా సరే తను చేయదు. నేనేం చేయబోతున్నానో నేను మీకు కూడా చెప్పను, నా యాక్షన్సే చెప్తాయి. మీరు ఇది వినే ఉంటారు కదా, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. ఆల్ ది బెస్ట్. భాస్కర్, అదే ఆ రేఖ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని పేరేంటి? విరాజ్. నేను అతన్ని కలవాలి. అయిపోయింది మేడం, గ్యాస్ స్టవ్ రిపేర్ అయిపోయింది. మీరు సరిగ్గా చెక్ చేశారు కదా? నేను అన్ని సరిగ్గా చెక్ చేశానండి. అయినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేదైనా ప్రాబ్లం వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే, ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ అన్నా. గ్యాస్ స్టవ్ రిపేర్ అయిపోయిందా? అవును, ఎవరు చేశారు? మెకానికే. మెకానిక్ ఇప్పుడే చేసి వెళ్ళాడు కదా. ఖచ్చితంగా రేకే పంపించుంటుంది. తెలుసు కదా మనం ఇబ్బంది పడ్డం తను చూడలేదు. అత్తయ్య గారు, అన్ని రేఖా వదిని ఎందుకు చేస్తారు? ఇంకా ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా. అంటే ధ్రువ్ స్టవ్ ధ్రువే రిపేర్ చేయించాడా? ఏంటి? స్టవ్ నేను రిపేర్ చేయించానా? నువ్వే నాకు చెప్పి వెళ్ళావు కదా ధ్రువ్. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ధ్రువ్ మెకానిక్ తో మాట్లాడారు కదా. ఆయన మనకు పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇచ్చారు. మొత్తం 200 రూపీస్ పని మొత్తం అయిపోయింది. అరే వావ్ ధ్రువ్, చివరికి నువ్వు మీ అక్క రేఖ దగ్గర ఇల్లు చక్కబెట్టే టాలెంట్ ని నేర్చుకున్నావు. పద సుమా, వెళ్ళి చూద్దాం స్టవ్ ని. నువ్వు నా పేరెందుకు చెప్పావు? నేనేం గ్యాస్ స్టవ్ రిపేర్ చేయించలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ అనుకుంటున్నారు ఇక్కడ ఏం జరిగినా రేఖ వదినే చేయిస్తుంది అని. పైగా ఇక్కడ ఎవరికి నువ్వు ఏదైనా మంచి పని చేస్తావనే ఆలోచన కూడా లేదనిపిస్తుంది. అండ్ ఈ ఇంట్లో నా భర్తకు వాల్యూ లేకపోవడం నాకు ఇష్టం లేదు. అండ్ నేను కొంచెం కూడా తక్కువ అనుకోకూడదు. చిల్లున్నతి, ఇక్కడ అలా ఎవరు అనుకోవట్లేదు. ఈ రోజు అలా ఎవరు అనుకోవట్లేదు ధ్రువ్. నీ గురించి ఇలా ఎవ్వరూ ఎప్పుడు అనుకోకూడదని నా ఉద్దేశం. ఎవరు అనుకోరు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, సంతోషంగా ఉంది. నువ్వు 200 రూపాయలకి స్టవ్ రిపేర్ చేయించేసావంటే నాట్ బ్యాడా? ఇంప్రెస్డ్. చూడమ్మా, నేను గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే అతనికి మీ అత్తారింటి లొకేషన్ పంపించేశాను. అతను అక్కడికి వస్తూనే ఉంటాడు. ఇంతకీ నీకు గుర్తుందిగా నువ్వు ధ్రువకి ఏం చెప్పాలో? నువ్వతనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే తను రేఖా కంటే ఏం తక్కువ కాదని. ఉన్నతి, నువ్వు ఉన్నతి చౌదరిలా మారకూడదు. నిజానికి ధ్రువని ధ్రువ సూర్యవంశీగా మార్చేయాలి.